దేవుని యొక్క వాగ్దానములను విందాము. నీ గర్భఫలము నీ భూఫలము దీవింపబడును. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 4వ వచనము. నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. కీర్తనలు 121వ కీర్తన 8వ వచనము. నేనే మిమ్మును ఓదార్చువాడను. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 12వ వచనము. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనము. మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనము. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనము. ఆయన నీ త్రోవలను సరళము చెయ్యును. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనము. నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 5వ వచనము. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనము. నీవు బహుప్రియుడవు, నీకు శుభమవునుగాక. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనము. నా నామము నీవు అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 6వ వచనము. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనము. యుద్ధము యెహోవాదే. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనము. నీవు లోపలికి వచ్చినప్పుడు వెలుపలికి వెళ్ళునప్పుడు దీవింపబడుదువు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 6వ వచనము. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను ఆశీర్వదించబడును. ఆదికాండం 28వ అధ్యాయం 14వ వచనము. నా మందిరమును మీ మధ్య ఉంచెదను. లేవియాకాండం 26వ అధ్యాయం 11వ వచనం. పంటను మీకు మరలా నిత్తును. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనము. భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను. ఆదికాండం
50వ అధ్యాయం 21వ వచనము. దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనము. తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు. యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనము. నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడయ్యున్నాడు. ఆదికాండం 21వ అధ్యాయం 22వ వచనము. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. కీర్తనలు 128వ అధ్యాయం 5వ వచనము. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. కీర్తనలు 121వ అధ్యాయం 6వ వచనము. నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనము. ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలె ఉందువు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనము. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను. యిర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 21వ వచనము. నిన్ను బాధపరిచితినే, నేను నిన్నిక బాధ పెట్టను. నహూము గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనము. నీవు భయపడక మాట్లాడుము. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 9వ వచనము. నీవు దేవుని చేతిలో రాజకీయ ముకుటముగాను ఉందువు. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 3వ వచనము. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి మనలను బలపరిచి ఆయన రాకడ కొరకు, రాజ్యము కొరకు మనలను సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.